మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు కర్బన్ అర్బన్ సిటీ దగ్గర ఉన్నటువంటి వెంచర్ లో ఈ ఏదైతే 31st నైట్ కి ప్రోగ్రామ్ అరేంజ్ చేశారో ఆ ప్రోగ్రామ్ లో ఒక పవర్ షాక్ తో ఒక అబ్బాయి చనిపోవడం జరిగింది. మరిన్ని వివరాలు వాళ్ళ పేరెంట్స్ అడిగి తెలుసుకున్నామండి. మార్నింగ్ నుంచి ఈవెంట్ దగ్గర ఉన్నాడు సార్. షాక్ కొట్టిన తర్వాత తీసుకెళ్ళడానికి టైం పట్టడంతో చనిపోయినాడు సార్. అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి టైం పట్టింది సార్. 10 minutes తీసుకెళ్ళింటే ఖచ్చితంగా బతికేవాడు సార్. ఏం అరేంజ్ చేయలేదు సార్, ఇక్కడ బతుకుతాడు సార్. మీరే కదా ఎంతసేపు ఉన్నాడు పవర్ షాక్ కొట్టిన తర్వాత? వెహికల్ అరేంజ్మెంట్ చేసి లేదు సార్. మా వెహికల్స్ అన్ని బయట ఆపించేసేవారు. మేము ఎలా తీసుకెళ్ళాలి, లోపలికి రావాలంటే టైం పడుతుంది కదా. ఎవరే కానీ ఈవెంట్ మేనేజ్మెంట్ ఎవరు హెల్ప్ చేయలేదు సార్. ఏమవుతారు బాడీ తీసుకెళ్ళడానికి కూడా ఎవరు హెల్ప్ చేయలేదు. మీరు షాక్ కొట్టిన సమయంలో మీరు ఉన్నారా? నేను సార్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ బ్రదర్ ఉన్నాడు, ఓన్ బ్రదర్ ఉన్నాడు. బ్రదర్ ఉన్నారా? అంటే అప్పుడు ఎవరైనా ఇక్కడ స్పందించలేదు? ఎవరు ఇక్కడ ఎవరు స్పందించలేదు సార్. ఎవరు కూడా చేయలేదు సార్. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇక్కడ ఏమన్నారు, వీళ్ళ నిర్లక్ష్యం వల్లే ప్రాణం పోయినారు. అవును ఇంత ఈవెంట్ అంబులెన్స్ ఉండాలి కదా సార్. ఉండాలి కదా సార్. ఇంత ఈవెంట్ జరిగితే ఎవరికైనా ఏమైనా జరగచ్చు కదా. మా వాళ్ళకి కాదు సార్, ఇప్పుడు ఎవరికైనా ఏమైనా జరగచ్చు. అట్లీస్ట్ ఇప్పుడైనా చేయడానికి కూడా చేసి చెప్పారు సార్. ఇప్పుడు కూడా వాళ్ళు ఎవరు రెస్పాండ్ కూడా కావట్లేదు సార్. వాళ్ళ ఈవెంట్ వాళ్ళు చేసుకుంటున్నారు సార్. ఒకవేళ అక్కడ ఎవరైనా మీ వాళ్ళు ఎవరైనా అడిగారా పోయి? అందరూ అడిగారు సార్. వాళ్ళు ఎవరు రెస్పాండ్ అక్కడ చూస్తాం ఇక్కడ చూస్తామన్నారు సార్. మేమే ఎక్కొచ్చుకొని మా ఓన్ వెహికల్ తిరుమల హాస్పిటల్ అడ్మిట్ చేశాం సార్. అక్కడికి వెళ్ళి అడ్మిట్ చేశారు. 10 minutes అయితే బతుకుతాడమ్మా, లేకపోతే బతికే ఛాన్స్ లేదన్నారు సార్. ఎంత ట్రై చేస్తే పలిసే రాలేదు సార్. అంటే ఇక్కడ నుండి ఇక్కడ ఎంతసేపు ఉన్నారు? ప్రాణం ఇక్కడ ఎంతసేపు ఉంది బతికినప్పుడు? షాక్ కొట్టగానే పడిపోయినాడు సార్. షాక్ కొట్టిన వెంటనే పవర్ పడుతుంది అంతే సార్. ఇంకా లేదు. తర్వాత ఇంకా మేము వెహికల్ తీసుకొచ్చేదానికి టైం పెట్టింది. ఇంకా అక్కడికి వెళ్ళాలి కదా టౌన్ లోకి. ఈవెంట్ వాళ్ళది చాలా 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 నిర్లక్ష్యం సార్ ఇది. అంటే కేవలం నిర్లక్ష్యం వల్ల ఒకవేళ కరెంట్ షాక్ కొట్టిన వెంటనే మాకు అందుబాటులో ట్రీట్మెంట్ జరిగింటే మేము అక్కడ ఏమన్నా ప్రాణం మిగిలేదు. అయితే ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు అంబులెన్స్ తో పాటు ఎటువంటి సౌకర్యాలు పార్కింగ్ విషయంలో ఏమీ మాకు అనుకూలంగా స్పందించలేదనే విషయంలోనే మాకు ప్రాణం పోయిందని చెప్పేసి ఇక్కడ ఉన్న వాటి బాధితులు వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే ఇక్కడ ఎటువంటి అంబులెన్స్ కానీ లేకుంటే సపోర్ట్ కానీ మాకు ఎవరు ఇక్కడ అందుబాటులో ఒక కేవలం మేనేజ్మెంట్ మాత్రమే చూస్తున్నారు. కానీ ఒక ప్రాణానికి సంబంధించి ఎవరికైనా సెక్యూరిటీ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి మన స్వామి గారు వాళ్ళు ఆపోతున్నారు.